ఇక రేవంత్ అన్న వెన్నుదన్ను, కార్యకర్తల ఆత్మబంధువు, రాష్ట్ర అభివృద్ధిలో కీలకమని చెప్పి కేసముద్రం రూపురేఖలు మార్చుతున్న నేతగా గతంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న కేసముద్రం మండలం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. వేమన్న ఆశయంతో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారు. దీంతో కేసముద్రం రూపురేఖలు మారిపోతున్నాయి. తమకు కొండంతగా అండగా ఉంటూ కేసముద్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న రేవంత్ రెడ్డికి మరి ప్రాంత ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పి మరి వేమన్న గురించి కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా అభివృద్ధికి మరి జిల్లా అభివృద్ధిలో ఉన్న వేమన్న విశేష కృషి చేశారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన మహబూబాబాద్ అభివృద్ధికి మరి వేం నరేందర్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారు. జిల్లా అభివృద్ధికి నిరంతరం పరితపిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి ద్వారా నిధులు మంజూరు చేస్తున్నారు. మరి నిజంగా ఒక నాయకుడు అంటే మరి తమ ప్రజల అవసరాల కోసం మరి తాను ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఉన్నాయో మరి ఏ రకంగా తాను ప్రమాణం చేసి ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారో ఎన్ని గుర్తుంచుకుని తమ ప్రాంత అభివృద్ధికి మరి ఎవరైతే కట్టుబడి ఉంటారో నిరంతరం వాళ్ళని ప్రజలు తమ గుండెల్లో అయితే పెట్టుకుంటారు. కాబట్టి మరి ప్రతి నాయకుడు కూడా తమ నియోజకవర్గం అభివృద్ధి వైపు అయితే దృష్టి సారించాలి. దానిలో వేం నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మరి నిధులను తెచ్చుకొని తన నియోజకవర్గాల్ని అభివృద్ధి చేసుకోవటంలో కేసముద్రం లాంటి ఇది ఇప్పటికీ కూడా అభివృద్ధికి నోచుకోలేకపోయింది. కానీ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మహబూబాబాద్ జిల్లా కింద ఉంది. మరి రానున్న రోజుల్లో కేసముద్రం యొక్క రూపురేఖలు మారిపోబోతున్నాయి. మరి నాయకుడు సరిగ్గా ఉండి ప్రజల కోసం పనిచేస్తే ఎన్ని అద్భుతాలు చేయొచ్చో మరి తాను చేసి చూపిస్తానంటున్నాడు వేం నరేందర్. అదే చూడాలి రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసి ఆయన ముందుకెళ్లాలని మనం కూడా ఆశిద్దాం. ఇక వరంగల్ తూర్పులో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, చర్చిలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు మంత్రి. మనందరికీ తెలుసు క్రిస్మస్ నైనా జరిగింది. మరి ఎంతోమంది క్రైస్తవ సోదరులందరూ కూడా తమ యొక్క మందిరాల్లో ప్రార్థనలు నిర్వహించి మరి జీసస్ని వాళ్ళు కొలుస్తారు. కాబట్టి ఆ జీసస్ యొక్క కృపకు పాత్రులయ్యారు క్రైస్తవ సోదరులందరూ కూడా. వాళ్ళందరికీ కూడా రాజకీయ నాయకులందరూ కూడా వెళ్ళి శుభాకాంక్షలు అయితే తెలిపారు. తమ నియోజకవర్గాల్లో కుల మత ప్రాంత భేదాలకు భేదం అనేది లేకుండా కంపల్సరీ ప్రజలందరూ నావాళ్ళని నియోజకవర్గ నాయకులు నేతలు కోరుకుంటారు. కాబట్టి అలాంటి నేతే ప్రజానేతగా గుర్తింపు పొందుతాడు. కాబట్టి మరి అది వాళ్ళు అవసరమైతే నాయకులు ఏ మతం ఆచరిస్తున్నప్పటికీ కూడా మరి ఆ ప్రార్థనలో పాల్గొనడం అనేది మరి 100% కరెక్ట్. ఆ విషయంలో కూడా మరి కొండా సురేఖ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ ప్రసిద్ధిగాంచిన చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మరి మండీ బజార్, నిజాంపూర్ లేబర్ కాలనీ, క్రిస్టియన్ కాలనీ, ఖిలా వరంగల్, నాగమయ్య గుడి ప్రాంతాల్లో మరి ఈవిడ పర్యటించి ప్రార్థనలు అయితే జరిపారు. దీని అందరం కూడా మరి ఆహ్వానించదగ్గ విషయం. మరి క్రిస్మస్కు సంబంధించిన వేడుకలు మరి ఘనంగా జరిగాయి. ఇక క్రిస్మస్ వేడుకలు ఎక్కడెక్కడ జరిగాయో ఏవో ఇవన్నీ కూడా ప్రచురించారు. మీరందరూ కూడా నిరంతరం మహా దినపత్రికని చూస్తే మీకు కూలంకుషంగా మరిన్ని మీకు తెలుసుకుంటానికి అవకాశం ఉంటుంది. మీకు డిజిటల్ పత్రికను ప్రజలందరూ కూడా ఎంతగానో ఆదరిస్తున్నారు. మరి మీరు కూడా మరి మహా డిజిటల్ పత్రికను సబ్స్క్రైబ్ చేసుకుని నిరంతరం కూడా మరిన్ని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు కూడా మీరు దీనిలో చూడవచ్చు. ఇక ఓవరాల్గా ఇక ఛాంపియన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్. నిర్మలా కాన్వెంట్ చిత్రంలో టాలెంట్గా ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేఘా పెళ్లి సందడి మూవీతో హీరోగా మారాడు. తొలి సినిమాతో నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్న బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీన్ని కాస్త గ్యాప్ తీసుకుని పీరియాడికల్ ఫిల్మ్ ఛాంపియన్తో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి పాటలకు ట్రైలర్కు ప్రేక్షకులకు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఛాంపియన్పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలు వచ్చి జరిగిన ఈ చిత్రం ఎలా ఉంది, రోషన్ ఖాతాలో హిట్ పడిందా లేదా అనేది రివ్యూలో ఇస్తే మరి ఓవరాల్గా చూస్తే ఈ ఛాంపియన్ మూవీ గురించి ప్రజలైతే పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తున్నారు. చాలా బాగుంది మూవీ, డైరెక్షన్ బాగుంది అని మరి మంచి మార్కులు పడినాయి హీరో శ్రీకాంత్ తనయుడికి రోషన్కి అని చెప్తూ ఒక రకంగా మరి హీరోకి కానీ ప్రధానంగా చూసుకుంటే కొత్తగా ఎంట్రీ ఇస్తున్నప్పుడు హీరో కంటే కూడా ఎక్కువ తన తండ్రి శ్రీకాంత్ ఎక్కువ టెన్షన్ పడే అవకాశం ఉంటుంది. మరి ఛాంపియన్ మూవీ బాగుంది అని రావడం అనేది శ్రీకాంత్కి ఎంతో ఊరట ఇచ్చే అంశం. మరి రోషన్ కూడా మరి అతి త్వరలో ఇంకా మంచి కమర్షియల్ హీరోగా నిలదొక్కుంటాకి ఈ ఛాంపియన్ మూవీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓవరాల్గా ఫ్రెండ్స్ ఇది సినిమా న్యూస్కు సంబంధించినవి కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే మహాదినపత్రికలో ఇవి చూసుకోవచ్చు.
ఇంకా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏపీకి వెళదాం, ఏం ప్రచురించారో చూద్దాం ఒకసారి.